ఒక గ్రీన్, ఒక రెడ్, ఒక గ్రీన్, ఒక రెడ్. స్ట్రాంగ్ ఉన్నారు చూడు ఈ జోన్ దగ్గర బయర్స్ అండ్ సెల్లర్స్. స్ట్రాంగ్ ఫైట్ నడుస్తుంది ఇప్పుడు బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య. చూద్దాం ఓవర్ విన్ అవుతారు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో, దాంతో పాటు రిలయన్స్ కూడా ఈ జోన్ ని బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో, ఇక కిస్సుకే ఇక. ఫుడ్ సైడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, డౌన్ సైడ్ అంత ఇంట్రెస్టెడ్ లేను నేను. బికాస్ డౌన్ సైడ్ మూవ్ అయ్యే అంత సీన్ లేదు నా తెలిసి అయితే. డౌన్ సైడ్ మూవ్ అయ్యే అంత సీన్ అయితే పక్కా లేదు. ఎందుకంటే మార్నింగ్ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది, ఆ స్ట్రాంగ్ సెల్లింగ్ ని బయర్స్ ఆల్రెడీ తినేసినారు మార్నింగ్. సో ఇప్పుడు ఫ్రెష్ సెల్లింగ్ అటెంప్ట్ అనేది కొంచెం కష్టమే. ఫ్రెష్ మళ్ళీ మార్నింగే ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ అటెంప్ట్ వచ్చేసింది, మళ్ళీ ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ అటెంప్ట్ రావడం మళ్ళీ ఇప్పుడు అనేది కొంచెం కష్టం. ఈ బయర్సే అప్పర్ హ్యాండ్ మూవ్ చేసుకొని ఇంకా పైకి తీసుకెళ్తారు మార్కెట్ ని మోస్ట్లీ. ఒక పాజిటివ్ పాయింట్ ఏం తెలుసా? పాజిటివ్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఒక పాజిటివ్ పాయింట్ కన్సిడర్ చేయాలంటే, రిలయన్స్ చూడు, రిలయన్స్ ఇంకా కూడా హోల్డ్ చేస్తుంది దాని పొజిషన్ 1300 అరౌండ్, దాని పొజిషన్ ఇంకా హోల్డ్ చేస్తుంది. ఇందులో ఎప్పుడైనా బయింగ్ వచ్చింది అనుకో అక్కి కిరికిరి ఇచ్చి పడేస్తుంది నిఫ్టీ కూడా. సో రిలయన్స్ లో బయింగ్ వచ్చేదే జర్ర ఇంపార్టెంట్. రిలయన్స్ లో బయింగ్ వచ్చిందా చాలు ఖర్చులకు ఇచ్చి పడేస్తుంది నిఫ్టీ కూడా. సో ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, రిలయన్స్ ఇంకా ఈ జోన్ దగ్గర ఇంకా కూడా కన్సల్టేట్ అవుతుంది, వెయిట్ చేస్తుంది, దాన్ని అయితే హోల్డ్ చేసుకోగలుగుతుంది. వెరీ పాజిటివ్ పాయింట్ ఇది అయితే. ఇలా రిలయన్స్ లో నిఫ్టీలో ప్రాఫిట్ కాకపోయినా పర్లేదు, ప్రస్తుతానికి రిలయన్స్ లో అయితే మనం ప్రాఫిటబుల్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మార్కెట్ అయితే కావాలని, మార్కెట్ అప్ సైడ్ మూవ్ ఉంటుందో ఉండదో కానీ మార్కెట్ ఇక్కడ చూడు తెలివిగా కావాలని బ్రేక్ డౌన్ ఇస్తుంది, కావాలని బ్రేక్ డౌన్ ఇచ్చి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకునేటట్టు ట్రై చేస్తుంది జనాలని. ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది, ఒక బ్యూటిఫుల్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది, సో దట్ పీపుల్ కెన్ గెట్ ట్రాప్డ్ ఇన్ టు ఇట్స్ ఇల్యూజన్. మనం అంతా చూతే ఇలా ఇల్యూజన్ లో పడిపోనికే. ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వస్తే, అది కూడా 130కి అట్లా బ్రేక్అవుట్ వచ్చింది అనుకో, ఇట్లా చిల్లర్గా రాదు, ఇట్లా ఈ రిజెక్షన్ క్యాండిల్స్ తోటి ఇట్లా చిల్లర్గా రాదు, స్ట్రాంగ్ వస్తుంది. ఇగో ఇట్లాంటి క్యాండిల్స్ వస్తుంది. అసలు నువ్వు ఎప్పుడైనా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లో సెల్లింగ్ వచ్చింది అనుకో, అసలు నువ్వు పట్టుకోలేవు ఆ సెల్లింగ్. ఎప్పుడో నీ చేతిలో నుంచి జారిపోతే ఆ తర్వాత నీకు గుర్తొస్తుంది, అరే సెల్లింగ్ వచ్చింది, పుట్ బై చేయాలి, పైసలు వస్తుండే అని. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి చిల్లర్ ఇల్యూజన్స్ అన్ని క్రియేట్ చేస్తుంటుంది మార్కెట్, సో దట్ ఇట్ కెన్ ట్రాప్ గుడ్ పీపుల్ టు క్రియేట్ లిక్విడిటీ అండ్ ఇట్ కెన్ గివ్ అ గుడ్ అప్ సైడ్ మూవ్. సైడ్ ఈ సెల్లర్స్ అందరూ ట్రాప్ చేసి పైన సైడ్ మూవ్ అయ్యానికే ప్లాన్ చేస్తుంటది మార్కెట్. పుట్ సైడ్ మాత్రం మీరు అనవసరంగా ప్లాన్ చేయకండి. మనం మార్నింగ్ నుంచే పుట్ సైడ్ ప్లాన్లో లేము. ఇప్పుడు దేశమే మునిగిపోలేదు సడన్ గా మార్కెట్ ఫాలో అయిపోయిన కీడికెళ్ళి. అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ న్యూస్ ఇంపాక్ట్, అప్పుడైతేనే మార్కెట్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఫాలో అయ్యే అంత న్యూస్ ఇంపాక్ట్ ఏం లేదు, సో బెటర్ వెయిట్. రిలయన్స్ అయితే రెడీగా ఉంది, ఇంకా మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది రిలయన్స్. చిల్లర్ నిఫ్టీకి అసలు సిగ్గు లేకుండా అయిపోయింది మొత్తం. కొంచెం మంది ఏమైనా ఉండాలి కదా, నాకెందుకులే అన్నట్టు కూర్చుంది నిఫ్టీగా. చెప్పుకోవాల్సిందే. రిలయన్స్ లో చూస్తే, రిలయన్స్ లో ఒక స్ట్రాంగ్ ఏదైతే స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ ఉందో దాన్ని బ్రేక్ చేసి ఒక పుల్ బ్యాక్ తోటి మంచిగా నిల్చుంది. కొంచెం హై బ్రేక్ చేయండి, బ్రేకింగ్ హై ఇట్స్ రియల్లీ రిస్కీ. రిలయన్స్ కూడా మంచి పుల్ బ్యాక్ తోటి ఉంది, నో డౌట్. బయింగ్ హై, అమ్మ ఎందుకు ఇంత హైలో పడుతుంది బయింగ్ అర్థమవుతుంది. ఈసారి హైలో పడుతుంది రియల్లీ బ్రో, బయింగ్ హైలో దొరికిందా షట్, ముందే బై చేసుకొని కూర్చునేది. బ్రో బయింగ్ చాలా హైలో దొరికింది, రియల్లీ టూ హై. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఇంత పట్మన్ కొట్టేసింది మొమెంటం. చాలా ఫాస్ట్గా కొట్టేసింది మొమెంటం, ముందే బై చేసి కూర్చునేద్దండి. చూద్దాం ఈ ఒక్క క్యాండిల్ ఎంత తొక్కితే అంత తీసుకొని వెళ్ళిపోదాం, అంతకుమించి ఇంకేం చేయలేము మనం. ఇక
ఇట్స్ నథింగ్ వీ కుడ్ డూ. ఎదర్ చిన్న ఎస్ఎల్ ఆర్ బిగ్ ప్రాఫిట్ తీసుకొని పోవడం, అంతకుమించి ఇంకేం చేయలేం. క్లోజ్ టు కాస్ట్ తెచ్చి పెట్టుకుందాం. 1100, 1200, let's see 1800. that's fine. 1800 is good profit. ఫాలో త్రూ క్యాండిల్ తోటి వెళ్ళింది అనుకో ఇంకా మంచి మూవ్ దొరుకుతుంది మనకి. జస్ట్ వెయిట్ ఫర్ దట్ ఫాలో త్రూ క్యాండిల్. రిలయన్స్ కూడా మంచి మూవ్ దొరికింది, ఇంకా రిలయన్స్ కూడా. బట్ నాకు నిజంగా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ ట్రేడ్ బికాస్ నాకు బయింగ్ చాలా హైలో దొరికింది. ఐ వాస్ బయింగ్ టు ప్లాన్ ఎట్ 250 వాజ్ మై లిమిట్. 250లో బై చేయడానికి ప్లాన్ చేసిన, చాలా పైన దొరికింది నాకు, విచ్ ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఓకే, లెట్స్ సీ కెన్ వి గెట్ ఫాలో త్రూ క్యాండిల్. Come on, we need follow through candle. Come on, we need it. Come on, Nifty, come on, you can do it. Give that follow through candle. Come on, Nifty, come on. We need it. You can give it. If follow through candle దొరికితే దీంట్లో ఎంత దొరికితే అంత తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, నైస్ ఫాలో త్రూ క్యాండిల్ వచ్చింది. సూపర్. ఓకే, 2200, really superb. 2300, okay, 2600, okay, that's fine. 2000 profit తీసుకొని we are out. We made a good profit, decent profit. I would say like a decent profit, not a good profit. స్మాల్ ప్రాఫిట్ 2000 మాత్రమే ప్రాఫిట్ చేయగలిగినాం, చిన్న ప్రాఫిట్. బట్ యాక్చువల్లీ నాకు యావరేజింగ్ ఎందుకు చేయలేకపోయినా అంటే వై ఐ కుడెంట్ యావరేజ్ యాక్చువల్లీ థింగ్ ఈస్ చిన్న ప్రాఫిట్ చిన్న బుక్ చేసినాం, నో డౌట్. మేడ్ అ స్మాల్ ప్రాఫిట్. చిన్న తప్పేం చేసామంటే నాకు బయింగ్ అనేది చాలా పైన దొరికింది. వాస్ ప్లానింగ్ ఎట్ 240 ఆర్ 250 ఈ రేంజ్ మధ్యలో నాకు బయింగ్ దొరకాలి అని అనుకున్నా. బట్ నాకు బయింగ్ 257, ఆల్మోస్ట్ 260 దగ్గర దొరికింది. నాకు బయింగ్ ఆల్మోస్ట్ 260 దగ్గర దొరికినప్పుడు ఏమైంది, నాకు ఇప్పుడు యావరేజింగ్ చేయాలంటే ఇక్కడ ప్రైస్ అనేది ఆల్రెడీ 240 నుంచి వెళ్ళి 280 మూవ్ అయింది. అంటే ఇట్స్ లైక్ ఆల్రెడీ 40 పాయింట్స్ మూవ్ అయింది మార్కెట్. 40 పాయింట్స్ మూవ్ అయిన తర్వాత ఇంకా కూడా ఎక్స్పెక్ట్ చేయడం నిఫ్టీ నుంచి అనేది కొంచెం ఫూలిష్. సో అందుకే నేను ఇక యావరేజ్ చేయలేదు. యావరేజ్ చేస్తుంటే ఇట్ వుడ్ బి వెరీ గుడ్ ట్రేడ్. యావరేజ్ చేస్తుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. జస్ట్ ఒక్క క్వాంటిటీ యావరేజ్ చేస్తుంటే. సో ఎవరెవరు ప్రాఫిట్ చేసినారో నాతో పాటు 3K డన్. ఈయన 3K చేసిండు, నేను చూడు జస్ట్ 2000 చేసిన ప్రాఫిట్. క్రికెట్ వరల్డ్ బ్రో అయితే ప్రతిసారి నాకన్నా ఎక్కువ ఈయననే చేస్తుండు ప్రాఫిట్.